నమస్కారం. రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తొలి బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ అమరావతి అంతర్జాతీయ మెగా మ్యూజియానికి సరికొత్త ఆకర్షణ. కార్యకర్తల సంక్షేమానికి 160 కోట్లు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన టీడీపీ. తుంగభద్ర డ్యాం చరిత్రలోని సువర్ణ ఘట్టం. ముగ్గురు సీఎంల చారిత్రాత్మక జాయింట్ ఈవెంట్. జలసౌధ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం. అంతర్రాష్ట్ర జల హక్కులపై పవర్ఫుల్ సమీక్ష. ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన సరికొత్త చరిత్ర సృష్టించబడింది. రాయలసీమ రతనాల సీమగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా కర్నూలు జిల్లా జొన్నగిరిలో స్వతంత్ర భారతదేశంలోని మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని సదరు మైనింగ్ సంస్థ అక్కడ లభించిన తొలి విడత బంగారంతో పక్కాగా తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ బంగారు మ్యాప్ జ్ఞాపికను సీఎం చంద్రబాబు నాయుడుకి పవర్ఫుల్ గా అందజేసింది. దీన్ని అమరావతిలో త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే ప్రతిష్టాత్మక మెగా మ్యూజియంలో రాష్ట్రానికే గర్వకారణంగా ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతామని అఫీషియల్ గా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోకుడి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ జొన్నగిరి ప్రాంతాన్ని ఇకపై అఫీషియల్ గా స్వర్ణగిరిగా మారుస్తున్నట్లు ప్రకటన చేశారు. తొలి దశలో ఏడాదికి 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఏకంగా 50 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో దేశంలోని నెంబర్ 1 గా నిలుపుతామని పవర్ఫుల్ గా స్పష్టం చేశారు. స్వర్ణగిరిలో మైనింగ్ చేసిన తొలి బంగారంతో అద్భుతమైన శిల్పకళతో చెక్కిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ జ్ఞాపికను కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ ను నాకు జ్ఞాపికగా అందజేశారు. బంగారంతో తయారు చేసిన ఈ జ్ఞాపికను అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో పెడతామని స్పష్టం చేశారు. ఏపీ రాజధానికి వచ్చే పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు రాష్ట్ర సంపదను చూసేలా దీన్ని భద్రపరుస్తామన్నారు. ఇక్కడ దొరికే బంగారాన్ని వేరే రాష్ట్రాలకు తరలించకుండా ఈ ప్రాంతంలోని ఒక మెగా జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక రాయలసీమ యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఇలాంటి మెగా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. జొన్నగిరి బంగారం గని ప్రారంభం కావడం, ఆ మొదటి బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ అమరావతి మ్యూజియానికి చేరనుండడం కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర అభివృద్ధి స్పీడ్కు పక్కా నిదర్శనం. మరి రాయలసీమ రూపురేఖలను మార్చబోతున్న ఈ పవర్ఫుల్ బంగారు ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తనను నమ్ముకున్న తమ్ముళ్లకు నెక్స్ట్ లెవెల్ పవర్ఫుల్ అండగా నిలబడింది. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే కాదు, పార్టీ కోసం రాత్రింబావులు కష్టపడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అత్యంత స్పష్టంగా ప్రకటించారు. అమరావతిలో జరిగిన క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల వేదికగా లోకేష్ అత్యంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కేవలం కార్యకర్తల సంక్షేమం కోసమే 160 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అంటూ గర్వంగా ప్రకటించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పెట్టిన అక్రమ కేసులు, దాడులను ఎదుర్కొని పార్టీని గెలిపించిన సైనికులు మన కార్యకర్తలే అన్నారు. మీ అందరినీ సొంత కాళ్లపై నిలబెట్టే బాధ్యతను తెలుగుదేశం పార్టీ పవర్ఫుల్ గా భుజానెత్తుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఇదే వేదికపై నుంచి లోకేష్ ఒక సంచలన రిపోర్ట్ ప్రస్తావించారు. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతుల సందర్భంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో ఏకంగా 75% మంది నాయకులకు షుగర్, హైపర్ టెన్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తిండి, నిద్ర మానేసి తిరగడం వల్లే ఈ హెల్త్ బ్రీచ్ జరిగిందన్నారు. ఈ రిపోర్ట్ చూసి సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారని లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి క్లస్టర్ యూనిట్, బూత్ స్థాయి నాయకులందరికీ త్వరలోనే ప్రభుత్వం మరియు పార్టీ తరపున పక్కాగా మెగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదేనని లోకేష్ ప్రకటించారు. 160 కోట్ల సంక్షేమ నిధులు మరియు బూత్ స్థాయి వరకు నాయకులకు మెగా హెల్త్ స్క్రీనింగ్ ప్లాన్ ప్రకటించడం టీడీపీ శ్రేణిలో మునుపెన్నడూ లేనంత గొప్ప ఎనర్జీ నింపింది. మరి లోకేష్ ప్రకటించిన ఈ పవర్ఫుల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఏపీ రాజకీయాన్ని ఏ రేంజ్ లో మార్చిపోతుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల సాగు, త్రాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన తుంగభద్ర జలాశయం వేదిక ఇవాళ పవర్ఫుల్ ఈవెంట్ జరగబోతోంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ తోటి మంత్రులు, టాప్ లెవెల్ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి కర్ణాటకకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కర్ణాటకలోని హౌస్పేట్ వద్ద గల తుంగభద్ర డ్యాంలో అత్యాధునిక టెక్నాలజీతో కొత్తగా రీప్లేస్ చేసిన 33 స్పిల్ గేట్ల మెగా ప్రారంభోత్సవంలో కర్ణాటక సీఎంతో కలిసి రేవంత్ రెడ్డి
పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జలవనరుల శాఖకు చెందిన ముఖ్య సెక్రటరీలు ప్రత్యేక చాపర్లు ప్రయాణమయ్యారు. డ్యాం రక్షణ, గేట్ల నిర్వహణ, కర్ణాటక ప్రభుత్వంతో కీలకమైన జాయింట్ అగ్రిమెంట్స్ దిశగా ఈ పర్యటన సాగనుంది. గతంలో తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయి వరద నీరంతా వృధాగా సముద్రం పాలైన ఉదంతం మనకు తెలిసిందే. ఆ లూప్ హోల్ను శాశ్వతంగా అరికట్టేలా ఇంజనీరింగ్ నిపుణులు యుద్ధ ప్రాతిపదికన తయారు చేసిన 33 సరికొత్త హైటెక్ సెల్ఫ్వే గేట్లను ఇవాళ రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ఆవిష్కరించి గేట్లెత్తి నీటిని విడుదల చేయనున్నారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం కొప్పల్ జిల్లా మునీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 2 రాష్ట్రాల రైతులతో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మెగా బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించనున్నారు. ఈ చారిత్రాత్మక అంతర్రాష్ట్ర కార్యక్రమాలని పూర్తి చేసుకుని ఇవాళ మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం 3 గంటల సమయానికి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సెక్రటరియట్ వర్గాలు పక్కాగా వెల్లడించాయి. తుంగభద్ర డ్యాం 33 గేట్ల పునర్నిర్మాణం పూర్తి కావడం అటు కర్ణాటకతో పాటు ఇటు తెలంగాణ, రాయచూర్, మహబూబ్ నగర్ పరివాహక ప్రాంత రైతాంగానికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి కర్ణాటక వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంధించబోతున్న ఈ ఇరిగేషన్ స్పీచ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తెలంగాణ నదీ జలాల వాటాపై కృష్ణా, తుంగభద్ర బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ జలసౌధ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నీటిపారుదల శాఖ టాప్ లెవెల్ ఇంజనీరింగ్ అధికారులతో అత్యంత పవర్ఫుల్ మెగా సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర ప్రాజెక్టులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఆర్డీఎస్ వివాదం మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో ఉన్న అంతర్రాష్ట్ర నదీ జల లొసుగులపై సీఎం క్షుణ్ణంగా విచారించారు. అధికారులు సిద్ధం చేసిన సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షించిన రేవంత్ రెడ్డి అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని లక్షలాది ఎకరాలకు నీరందించే ఆర్డీఎస్ కాలువ పనులను పక్క రాష్ట్రాల అభ్యంతరాలను అధిగమించి ఎలా ముందుకు తీసుకెళ్లాలో అధికారులకు సీఎం పవర్ఫుల్ గా దిశానిర్దేశం చేశారు. గత పాలకులు తెలిసిన లూప్ హోల్స్ ను సవరించి తుంగభద్ర బోర్డు ముందు మన వాదనలను బలంగా వినిపించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఈఎన్సీలు మరియు నిపుణుల బృందం తుంగభద్ర డ్యాంలో పేరుకుపోయిన పూడిక గేట్ల నిర్వహణ మరియు అంతర్రాష్ట్ర వివాదాల లీగల్ అంశాలపై సంచలన డేటాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం లీగల్ టీమును మరింత పటిష్టం చేసి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో గట్టిగా కోట్లాడాలని స్పష్టం చేశారు. పాలమూరు, గద్వాల రైతాంగ హక్కుల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూనే మన హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని, అవసరమైతే తానే స్వయంగా ఢిల్లీ స్థాయిలో లేదా ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ వివాదాస్పద ఇష్యూస్ ను తేలుస్తారని హామీ ఇచ్చారు. జలసౌధ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ పవర్ఫుల్ సమీక్ష తెలంగాణ ఇరిగేషన్ రంగంలో సరికొత్త జోష్ నింపింది. మరి అధికారులు సీఎం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ తో అంతర్రాష్ట్ర జల వివాదాలను ఏ రేంజ్ లో పరిష్కరిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ, ప్రజాప్రతినిధులు, పోలీసు యంత్రాంగం మధ్య నడిచే అంతర్గత సమన్వయం ఇప్పుడు ఏలూరు వేదికగా నెక్స్ట్ లెవెల్ చర్చకు దారితీసింది. ఏలూరు లోక్సభ నియోజకవర్గ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారుల సమక్షంలో మాట్లాడుతూ అత్యంత పవర్ఫుల్ అండ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పోలీసులు నమోదు చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై రోజుకు తనకు ఏకంగా 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎంపీ బహిరంగంగానే వెల్లడించారు. ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తీవ్రమవడంతో తమ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఇబ్బందులు మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోజుకు 30 ఫోన్లు వాటి గురించి వస్తున్నాయని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్న పొలిటికల్ ప్రెజర్ ను అధికారుల ముందే పెట్టారు. చట్టాన్ని గౌరవిస్తూనే స్థానిక రాజకీయ సమీకరణాలు దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులకు ఒక సూచన చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో తమ పార్టీకి చెందిన మండల అధ్యక్షులు ఎవరైనా వచ్చి మాట్లాడితే అధికారులు కొంచెం ఫ్లెక్సిబుల్ గా చూసి వారికి సపోర్ట్ చేయాలని ఓపెన్ గా కోరడం ఇప్పుడు జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర హల్చల్ రేపుతోంది. అధికార పార్టీ ఎంపీఏ స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తమ వాళ్ళని తప్పించాలని పోలీసులను కోరడంపై విపక్షాలు రంగంలో దిగాయి. కూటమి ప్రభుత్వంలో చట్టాలు కేవలం సామాన్యులకేనా, అధికార పార్టీ వాళ్లకు మినహాయింపులు ఇస్తారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సపోర్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి ఎంపీ పవర్ఫుల్ విజ్ఞప్తిపై జిల్లా ఎస్పీ లేదా ఉన్నతాధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్, పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో, చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం, మిక్సర్ అందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్.
accidents are due to drunken behavior. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్ చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్ పల్లెలో ఏమవుతుందంటే ఒక పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు, ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు పెనాల్టీ వేస్తున్నారు, విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్, బట్ హౌ టు కంట్రోల్ నాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో మీరు చూడండి సార్. అవేర్నెస్ చేద్దాం సార్, ఒకవేళ మీకు సపోర్ట్ చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలా చనిపోతారో అని చెప్పి పబ్లిక్ గా మనం ఎంకరేజ్ చేస్తే దే దెమ్సెల్వ్స్ విల్ స్టాప్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్, బట్ try to see that the whole strictness should not be affecting the government also. నాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కోఆపరేషన్ అండి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణ కరువైందనే దారుణ ఉదంతం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ సిచ్యుయేషన్ గా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అధికార పక్షానికి చెందిన ఒక నేత మధ్య మత్తులో ఊగిపోతూ సాక్షాత్తు విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దౌర్జన్యానికి దిగాడు. రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కుమారుడు భారత్ పర్యటించే అధికారిక వేదిక సమీపంలో ఈ ఘోరం జరిగింది. నేను ఎవరో తెలీదా అంటూ భూత పురాణంతో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని సదరు టీడీపీ నేత మారుతి వీరంగం సృష్టించిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అవుతున్న టీడీపీ నేత మారుతి మద్యం మత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దారిలో వెళ్తున్న వారిని ఇబ్బంది పెట్టాడు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దీన్ని వారించబోగా నన్నే అడ్డుకుంటావా, నేనెవరో తెలీదా అంటూ ఒక్కసారిగా కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని అందరి ముందే అత్యంత దారుణ రీతిలో దుర్భట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగిపై, అదే విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై ఇంత బహిరంగ దౌర్జన్యం జరిగిన రాయదుర్గం పోలీసులు మారుతిపై ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన కేసు నమోదు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మారుతిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని, కేసు పెడితే ఊరుకునేది లేదంటూ స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల నుంచి పోలీస్ స్టేషన్ కు అఫీషియల్ ఒత్తిళ్లు వచ్చాయని, అందుకే ఖాకీలు సైలెంట్ అయ్యారంటూ తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నాయి. కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్న అధికార పార్టీ భయంతో కేసులు పెట్టకపోతే రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని విపక్షాలు రంగంలో దిగాయి. పోలీసుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అంటూ హోంశాఖను తీవ్రంగా నిలదీస్తున్నారు. నిందితుడు మారుతిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. రాయదుర్గంలో జరిగిన కానిస్టేబుల్ చొక్కా ఉదంతం కూటమి ప్రభుత్వంలోని స్థానిక నేతల అతి ఉత్సాహానికి, దౌర్జన్య సంస్కృతికి ఒక స్పష్టమైన నిదర్శనం. మరి స్వయంగా కానిస్టేబుల్ కి అన్యాయం జరిగిన ఈ ఇష్యూపై జిల్లా ఎస్పీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆటో పిలిపిస్తాం. బండి కన్న ప్రేమ కన్నీరు మున్నీరవుతోంది. కళ్ల ముందే ఆడుకోవాల్సిన కన్నబిడ్డ మాయమై 20 రోజులవుతున్నా ఆచూపికి లభించకపోవడంతో ఒక తల్లి పడుతున్న నరక యాతన వర్ణాతీతంగా మారింది. కాకినాడ జిల్లా తొలిపట్నంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు తీవ్ర ఎమోషనల్ సస్పెన్స్ గా మారింది. బిడ్డ జ్ఞాపకాలతో నా బిడ్డ నాకు కావాలి అంటూ గత 20 రోజులుగా అన్నం ముట్టక నిద్రపోక తీవ్రంగా బలహీనపడిన తల్లి భవానీ చివరికి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. సెలైన్ బాటిల్స్ ఎక్కుతున్నాయి. మంచంపై దీనంగా రోధిస్తున్న ఆమె దృశ్యాలు ప్రతి ఒక్కరి కళ్ళను చెమ్మగిల్చేలా చేస్తున్నాయి. బిడ్డ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న తల్లి భవానీ 20 రోజులుగా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకపోవడంతో తీవ్ర శారీరక మానసిక క్షీణతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తొని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మంచంపై పడుకుని కూడా నా బిడ్డ ఎక్కడుంది, నా జ్ఞానేశ్వరిని నా చేతిలో పెట్టండి అంటూ ఆమె దీనంగా అరుస్తున్న దృశ్యాలు ఆసుపత్రి సిబ్బందిని సైతం కన్నీరు పెట్టించాయి.
చిన్నారి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న తొలి పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్తున్నా 20 రోజులు గడిచినా ఎలాంటి పక్కాకులు లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్నంలోని సీసీటీవీ ఫుటేజీలు, పాత నేరస్తుల రికార్డులను పోలీసులు విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏదైనా కిడ్నాప్ గ్యాంగుల హస్తం ఉందా అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. తల్లి భవానీ పడుతున్న నరకయాతను చూసి తట్టుకోలేకపోతున్నామని, చిన్నారి జ్ఞానేశ్వర్ని ఎలాగైనా ప్రాణాలతో కాపాడి త్వరగా తమ వద్దకు చేర్చాలని కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా ఎస్పీకి, తొని పోలీసులకు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తొనిలో 20 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వర్ ఆచూకీ దొరకపోవడం, తల్లి ఆసుపత్రి పాల్గొవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి కూటమి ప్రభుత్వం ఈ కేసును ఎంత పవర్ఫుల్ గా ఛేదించి ఆ కన్నతల్లి కడుపు కోతను తీరుస్తుందో చూడాలి. ఎక్కడికి తునా నర్సీపట్నం అమ్మా? తునేనా? అలా కాదని చెప్పులు పడిపోతే చెప్పులు కొనుక్కొని చెప్పులు కూడా లేవు. కాదు, వెనకాల ఎవరు కూర్చోరా? ఊహించని చోట, ఊహించని సమయంలో యమదూతల ఒక చిరుతపులి బెడ్రూమ్లోకి దూరితే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది కదూ. సరిగ్గా ఇలాంటి ఒక ఘోరమైన రియల్ థ్రిల్లర్ ఘటన తమిళనాడులోని నీలగిరి కొండల్లో వెలుగు చూసింది. అర్ధరాత్రి వేళ అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత వీధి కుక్కను వెంటాడుతూ నేరుగా ఇంట్లోకి దూరి అక్కడి మంచం కింద దాక్కుంది. అయితే ఆ ఇంటి యజమాని ఏమాత్రం భయపడకుండా చూపించిన సమయస్ఫూర్తి వల్ల ఒక మెగా ప్రమాదం తప్పింది. గదిలో చిక్కుకుపోయిన ఆ క్రూర మృగం ఆక్రోశంతో, కోపంతో ఇల్లు బద్దలయ్యేలా చేసిన భీకర గర్జనల లైవ్ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాత్రి సమయంలో ఆహార అన్వేషణలో భాగంగా కొండలపై నుంచి కిందకి దిగిన చిరుత ఒక కుక్కను చూసి దానిపైకి లంఘించింది. ఆ కుక్క ప్రాణభయంతో పరిగెడుతూ ఓ ఇంట్లోకి దొరగా దాని వెంటే ఈ చిరుతపులి కూడా క్షణాల వ్యవధిలో ఇంట్లోకి దూసుకెళ్లి అక్కడున్న మంచం కింద నక్కి కూర్చుంది. ఇంట్లోకి ఏదో పెద్ద జంతువు వచ్చిన శబ్దాన్ని గమనించిన ఇంటి యజమాని మంచం కింద ఉన్నది చిరుతపులి అని చూసి ఒక్కసారిగా తీవ్ర షాకు గురయ్యాడు. కానీ ఏమాత్రం తత్తరపాటు పడకుండా సైలెంట్ గా గది బయటకు వచ్చి ఆ గది తలుపులను బయట నుంచి పటిష్టంగా లాక్ చేశాడు. దీంతో ఆ చిరుతపులి రూమ్లోని అఫీషియల్ గా ట్రాప్ అయిపోయింది. గది తలుపులు క్లోజ్ అవడంతో లోపల చిక్కుకుపోయిన చిరుత బయటకు వచ్చేందుకు వీల్లేక తీవ్ర ఆక్రోశంతో గర్జించడం ప్రారంభించింది. ఆ భీకర గర్జనల సౌండ్ వింటేనే గుండె ఆగిపోయేలా ఉంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగి చిరుతను సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. ఇంట్లో చిరుత చిక్కుకోవడం, యజమాని సమయస్ఫూర్తితో తలుపులు వేయడం నీలగిరి పర్యాటకుల్లో, స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. మరి అటవీశాఖ అధికారులు ఆ చిరుతను బంధించి సురక్షితంగా అడవిలో వదిలేందుకు ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఒక అద్భుతమైన అండ్ పవర్ఫుల్ కాంబినేషన్ సెట్ అయింది. మాస్కా బాప్ నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ టాప్ కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక మెగా ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాక్షిగా సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అత్యంత పవర్ఫుల్ గా ప్రారంభమైంది. బాలయ్య కెరీర్ లోని ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరియు రిలీజ్ డేట్ ప్లానింగ్ పై ప్రొడక్షన్ హౌస్ వెల్లడించిన అప్డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అమరావతి లాంచింగ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ NBK 112 చిత్రాన్ని ఏమాత్రం రాజ్యపడకుండా 150 కోట్ల నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు భారీ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ క్రేజ్, కొరటాల శివ సబ్జెక్ట్ వాల్యూని దృష్టిలో ఉంచుకుని దీన్ని పవర్ఫుల్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ లాకింగ్ అన్ని ఇప్పటికే పక్కాగా పూర్తయ్యాయని మేకర్స్ తెలిపారు. ఈ ఏడాది అంటే 2026 ఆగస్టు నెల నుంచి ఈ మెగా యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ ను ఏకధాటిగా ప్రారంభించి షెడ్యూల్స్ బ్రేక్ లేకుండా పూర్తి చేయాలని కొరటాల శివ ప్లాన్ చేశారు. నందమూరి అభిమానులకు థియేటర్లో పూనకాలు తెప్పించేలా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ పవర్ఫుల్ సోషల్ పాయింట్ ఈ సినిమాలో అద్భుతమైన రీతిలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ టాక్. బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ సెట్ కావడం, అది 200 కోట్ల మెగా బడ్జెట్ తో సినిమా రానుండడం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పక్కా రికార్డుల సునామీకి నాంది. మరి ఆగస్టులో ప్రారంభం కాబోతున్న ఈ పవర్ఫుల్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో చూడాలి.
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ప్రకృతి భీకర రీతిలో విరుచుకుపడింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వెనిజులా దేశాన్ని 2 పవర్ఫుల్ భూకంపాలు వణికించాయి. మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ఏకంగా 7.5గా నమోదు కాగా ఆ వెంటనే మరోసారి 7.1 తీవ్రతతో రెండో భూకంపం సంభవించి భూమిని అల్లకల్లోలం చేసింది. రాజధాని కార్కాస్తో పాటు దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాలు ఈ పెను కంపనాలకు షేక్ అయ్యాయి. వందలాది భవనాలు కళ్ల ముందే కుప్పకూలిపోగా వెనిజులా భూగర్భంలో సంభవించిన ఈ తీవ్ర కదలికల వల్ల భూమి సెకన్ల పాటు పవర్ఫుల్ గా ఊగిపోయింది. మొదటిది 7.5 తీవ్రతతో ఆ వెంటనే 7.1 తీవ్రతతో వచ్చిన ఆఫ్టర్ షాక్స్ దాటికి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీశారు. రాజధాని కార్కస్ నగరంలో బహుళాంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భవనాలు కూలిపోవడంతో వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సైన్యం మరియు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి అత్యంత వేగంగా సహాయక చర్యలను పవర్ఫుల్ గా చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ భూకంపం సముద్ర గర్భానికి సమీపంలో కేంద్రీకృతం కావడంతో పసిఫిక్ మరియు కరేబియన్ సముద్ర తీర ప్రాంతాలకు శాస్త్రవేత్తలు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వెనిజులా తీరంతో పాటు ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు భారీ సునామీ అలలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆర్డర్స్ జారీ అయ్యాయి. వెనిజులాలో నిమిషాల వ్యవధిలో 7.5 మరియు 7.1 తీవ్రతతో భూకంపాలు రావడం, సునామీ హెచ్చరికలు జారీ కావడం గ్లోబల్ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి అంతర్జాతీయ రెస్క్యూ టీమ్స్ ఈ మెగా విపత్తు నుంచి ఎంత పవర్ఫుల్ గా బాధ్యతను కాపాడతాయో చూడాలి. Mira lo del cine, mira, 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 mira. Y mira cómo se cayeron todas las paredes del frente. Marico, esto es muy impresionante esto. Ay, Dios mío, la gente. La familia. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సామాన్యులకు ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు మార్కెట్లో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో భారీగా పతనమయ్యాయి. కేవలం 3 రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా 7,850 రూపాయలు తగ్గడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. అటు వెండి కూడా కేజీపై ఏకంగా 10,000 రూపాయలు దిగొచ్చింది. పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ఏకంగా 2,780 మేర పతనమైంది. దీంతో నిన్నటి వరకు భారీగా ఉన్న ఈ గోల్డ్ రేట్ ఇప్పుడు 1,40,130 మార్కుకు చేరింది. గత 3 రోజుల్లోనే దీనిపై ఏకంగా 7,850 తగ్గడం విశేషం. ఇక సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 2,550 మేర పతనమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఇది 1,28,450 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. పసిడి బాటలోనే వెండి కూడా భారీగా పతనమై పెద్ద షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా 10,000 తగ్గి ప్రస్తుతం మార్కెట్లో 2,30,000గా ట్రేడ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలను బట్టి, స్థానిక పనులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో వర్షాల జోరు ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ నెల 30 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఆకాశానికి చెల్లిపడిందా అన్నట్లు భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ, రేపు ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఎల్లో అలర్ట్ జారీ అయింది అనే విషయాలు చూస్తే నిన్న ఎక్కడ అత్యధికంగా 10 సెంటీమీటర్ల మెగా వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఈ 4 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రేపటి విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాహనదారులు, ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. కాగా నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా ఏకంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షం పడే రికార్డు సృష్టించింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఈ నెల 30 వరకు వర్షాలు ఇలాగే జోరుగా కొనసాగేలా ఉండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. రాబోయే గంటల్లో వాతావరణంలో ఎలాంటి పవర్ఫుల్ మార్పులు వస్తాయో చూడాలి. ఏబీ బులెటిన్ ఇచ్చేశారు. నమస్కారం.